బీట్ పడింది. ఒక్కసారి కాదు, రీల్ మీద, స్టేజ్ మీద, స్ట్రీట్ మీద స్టెప్ పడింది. షోల్డర్ కదిలింది, నడక మారింది, ఫోన్ లైట్లు వెలిగాయి. ఇది ప్రమోషన్ కాదు, ఇది ప్లాన్ కాదు, ఇది పవర్ స్టార్ ఎఫెక్ట్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేఖ్ లేంగే సాలా పాట రిలీజ్ అవ్వగానే తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి ఊపు మొదలైంది. అసలు ఈ పాటలో ఏముంది, ఎందుకు ఈ క్రేజ్? ఇప్పుడు వివరంగా చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్గా దేఖ్ లేంగా సాలా పాటను రాజమండ్రిలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. రిలీజ్ అయిన క్షణం నుంచి ఈ పాటను మేకర్స్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ డ్యాన్స్ బస్టర్గా ప్రకటించారు. రంపంపం రంపంపం, స్టెప్ వేస్తే భూకంపం, భాస్కర్ భట్ల, రవికుమార్ రాసిన లిరిక్స్ పవన్ ఎనర్జీకి సరైన బీట్గా మారాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్లోని డాన్సర్ పూర్తి స్థాయిలో బయటకొచ్చాడు అనే మాట ఫ్యాన్స్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. విశాల్ దడ్లాని, హరిప్రియ గాత్రంతో ఈ పాటకు మరింత ఊపొచ్చింది. డాన్స్లో పవన్ కళ్యాణ్ చూపించిన స్వాగ్ స్క్రీన్ మీద ఎనర్జీగా మారింది. ఇక డాన్స్ కొరియోగ్రఫీ, సెట్స్, విజువల్స్ అన్నీ కలిసి ఈ పాటను థియేటర్ లెవెల్ హిట్గా నిలబెట్టాయి. శ్రీలీల పవన్తో స్టెప్ వేయడం మరో స్పెషల్ హైలైట్గా మారింది. ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓజీలో వింటేజ్ పవర్ స్టార్ యాక్షన్ కనిపిస్తే దేఖ్ లేంగా సాలా పాటలో ఎనర్జెటిక్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ఇక్కడే ఫ్యాన్స్ ఒక మాట అంటున్నారు, ఇది కొత్త సినిమా ఆనందం కాదు, ఇది పాత జ్ఞాపకాల రిథం. బీట్లో గబ్బర్ సింగ్ ఉంది, నడకలో ఖుషి ఉంది, మౌనంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే కాదు, కదిలితే సరిపోతుంది అనే భావన ఈ పాటతో మరోసారి నిజమైంది. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియా మొత్తం దేఖ్ లేంగా సాలా ట్రెండ్తో నిండిపోయింది. రీల్స్ పుట్టుకొచ్చాయి, యువత స్టెప్పులు వేస్తోంది, పాత ఫ్యాన్స్ చిరునవ్వుతో చూస్తున్నారు. ఇది ఫ్యాన్ ట్రెండ్ మాత్రమే కాదు, ఇది ఒక మాస్ ఫినామినాన్. ఇక్కడే హరీష్ శంకర్ పేరు మళ్ళీ వినిపిస్తోంది. ఆ టైమింగ్, ఆ మాస్ నాడి, ఆ పవన్ స్టైల్ ఇవి డైరెక్టర్ నేర్పించలేడు, ఇది హీరోతోనే పుడుతుంది. గబ్బర్ సింగ్ సినిమా కాదు, ఇది ఒక కల్చర్. ఆ కల్చర్ ఇప్పుడు డాన్స్గా మారింది, పాటగా మారింది, ట్రెండ్గా మారింది. రీల్కి ఒక్క కామెంట్ తిరుగుతోంది. ఓజీ తర్వాత పవర్ స్టార్ క్రేజ్ మళ్ళీ ఒక మాట చెప్పింది, నేను ట్రెండ్ని ఫాలో అవును, నేనే ట్రెండ్. స్టేజ్ మీద అడుగు పడితే అది స్టెప్ కాదు, అదే సిగ్నేచర్. జనం బిగ్గరగా అరుస్తున్నారు దేఖ్ లేంగా సాలా అంటూ. ఇది డైలాగ్ కాదు, ఇది ఫ్యాన్ స్టేట్మెంట్. తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయి, ఇండస్ట్రీ లెక్క వేస్తోంది, కెమెరాలు వెంబడిస్తున్నాయి. ఓజీ ఒక సినిమా కావచ్చు, కానీ దాని తర్వాత వచ్చిన ఈ ఊపు ఒక చరిత్ర. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన దేఖ్ లేంగే సాలా పాట ఇప్పుడు పాట కాదు, పవర్ స్టార్ రిటర్న్ ఆఫ్ రిథమ్. లైట్స్ ఆఫ్ అయినా బీట్ మాత్రం ఇంకా ఆగలేదు. ఇది పవన్ కళ్యాణ్ స్టైల్, ఇది పవర్ స్టార్ స్టేట్మెంట్. దేఖ్ లేంగే సాలా.